నా వెనక చూస్తున్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో భగవద్గీత, బైబిల్, ఖురాను, ఇటువంటి అన్ని గ్రంథాలు చాలా ఉన్నాయి కదా. అలాగే ఈ యొక్క గ్రంథాలన్నిట్లో కూడా బైబిల్ని తప్పుపట్టడానికి మన హిందూ సోదరులు, అలాగే బ్రాహ్మణులు, ఈ యొక్క పూజారులు తప్పుపడుతూ ఉంటారు. ఈ బైబిల్ కనుక చదివితే మీరందరూ కూడా పాపం చేస్తారు, పాపంలోకి వెళ్ళిపోతారు, వాళ్ళందరూ పాపం చేశారు అని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనుషులు, వాళ్ళు పాపం చేశారు, వాళ్ళని దేవుడు శిక్షించాడు, వాళ్ళని క్షమించాడు. కానీ మీ యొక్క భగవద్గీత, రామాయణము, రకరకాలైనటువంటి గ్రంథాలు అయితే ఉన్నాయో వాటిల్లో దేవుళ్ళే హోమోసెక్సువల్ గా, లేకపోతే ఇద్దరు భార్యలు, లేకపోతే 1000 భార్యలు, ఒక మనిషికి ఏ విధంగా ఉంటుందో అటువంటి అన్ని కూడా మరి ఈ యొక్క దేవుడికి ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళు దేవుళ్ళు ఎలాగయ్యారు? వాళ్ళు చేసినటువంటి పాపాలు కాదా? వారు ఆ విధమైనటువంటి పాపాలు చేయడం వల్ల ఈ రోజున హిందూ సహోదరులందరూ కూడా దేవుడే చేశారు కాబట్టి మేము కూడా చేయొచ్చని పాపాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒకసారి గ్రహించాలని